స్రవంతి సుమం సుమం మనసును ఆహ్లాదపరిచే పాట విన్నా, హే పాండురంగ అంటూ భక్తి గీతం వినిపించిన, ఇందువదన అంటూ యుగల గీతం విన్నా మనకు గుర్తుకు వచ్చేది సంగీత దర్శకుడు ఇళయరాజానే. భారతదేశం గర్వించదగిన సంగీత దర్శకులు ఒకరు ఆయన. కేవలం పాటలకు సంగీతం అందించడమే కాదు, స్వయంగా కొన్ని పాటలను కూడా రచించి తనలో కవి కూడా దాగున్నాడని నిరూపించుకున్నాడు. 1943 జూన్ 2న జన్మించిన జ్ఞానదేశికన్ 3 దశాబ్దాలుగా సినీ సంగీత రంగంలో తనదైన ముద్రను వేసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 1000కి పైగా సినిమాలకు సంగీతం అందించారు. 5000కు పైగా పాటలను స్వరపరిచారు. భారతదేశపు సినీ సంగీత వారధిగా పేరుగాంచిన ఇళయరాజా మాతృభాష తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ, మరాఠీ భాషల్లో కూడా సినిమాలకు సంగీతం అందించారు. పలు పాటలకు ఆయన గాత్రం కూడా అందించడం విశేషం. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహిస్తున్నారు అంటే ఆ సినిమా హిట్ అని చెప్పాలి. ఇళయరాజా నేపథ్య సంగీతం సినిమాలను వేరే లెవెల్కి తీసుకువెళ్తుంది. తెలుగులో ఆయన సంగీతం అందించిన సీతాకోకచిలుక, సాగర సంగమం, రుద్రవీణ, జెంటిల్మెన్, కిల్లర్, అభినందన, ఘర్షణ, ఛాలెంజ్, శ్రీరామరాజ్యంతో పాటు ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించారు. జూన్ 2 మ్యూజిక్ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా పొలిటికోస్ వినోదం తరపున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అలానే ఆయన మీద మేము చేసిన ఒక స్పెషల్ స్టోరీ కూడా చూసేయండి. ఇళయరాజా సంగీత ప్రపంచంలో ఓ జ్ఞానపీఠం లాంటి పేరు. ఇసై జ్ఞాని అని పిలిచే ఇళయరాజా దక్షిణ భారత చలనచిత్ర సంగీతానికి ఓ కొత్త స్వరం ఇచ్చిన వ్యక్తి. ఆయన సంగీత ప్రయాణం ఒక సామాన్య గ్రామం నుంచి స్టేజ్ పైన నిలబడి ప్రపంచాన్ని మెప్పించిన అసామాన్య విజయం. ఇళయరాజా అసలు పేరు జ్ఞానదేశికన్. 1943లో తమిళనాడులోని పన్నైపురంలో జన్మించారు. చిన్ననాటి నుంచే సంగీతం పట్ల ఆసక్తి వల్ల ఆయన అన్నయ్యలతో కలిసి పావలర్కోడు అనే ఓ గ్రామీణ సంగీత బృందంలో భాగమయ్యారు. ఆ కాలంలో ఆయన హార్మోనియం వాయించేవారు. తరువాత మ్యూజిక్లో మరింత ఎక్స్పీరియన్స్ కోసం చెన్నై వెళ్లి ప్రముఖ సంగీత దర్శకుడు జీకే వెంకటేష్ వద్ద అసిస్టెంట్గా పనిచేశారు. అదే సమయంలో వాయిస్ థియరీ, వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్లో ట్రైనింగ్ తీసుకున్నారు. 1976లో అన్నకిలి అనే సినిమా ద్వారా ఆయన సినిమాల్లో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆ సినిమాతోనే ఆయన సంగీత ప్రయాణం ఊపందుకుంది. ఆ రోజుల్లో మెలోడీకి కొత్త రంగులు వేసిన అతని ట్యూన్స్, గ్రామీణ నేపథ్యం కలగలిపిన సంగీతం ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకున్నాయి. చిన్న చిన్న సినిమాల్లో మొదలుపెట్టిన ఇళయరాజా తరువాత భారీ బడ్జెట్ సినిమాలకు, పెద్ద స్టార్ సినిమాలకు సంగీతం అందించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ ఇలా పలు భాషలలో 1000కి పైగా సినిమాలకు సంగీతం అందించిన ఘనత ఆయనది. ఆయనకు సంగీతాన్ని కంపోజ్ చేయడం ఏమాత్రము కష్టం కాదు. ఒక్కసారి స్క్రిప్ట్ అర్థమైతే అనుక్షణంలోనే ట్యూన్ రెడీ చేస్తారు. ఇది ఎంతో మంది దర్శకులు చెబుతున్న సత్యం. సినిమాలకే కాదు, ఆయన శాస్త్రీయ సంగీతంలో కూడా దిట్ట. లండన్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో కలిసి ఆయన కంపోజ్ చేసిన దావం దరువు, హౌ టు నేమ్ ఇట్ వంటి ఆల్బమ్స్ ఇప్పటికీ సంగీత ప్రియులకు పాఠ్యాంశాల్లా నిలుస్తున్నాయి. ఆయన సంగీతాన్ని వర్ణించడానికి శబ్దాలు చాలు అంటారు ప్రముఖులు. రాజకుమారుడు, శంకరాభరణం, స్వాతిముత్యం, సీతాకోకచిలుక, గీతాంజలి, ప్రేమలేఖలు, సిరివెన్నెల వంటి సినిమాల్లో ఆయన కంపోజ్ చేసిన పాటలు అందరికీ అమర గీతాలుగా మారాయి. తెలుగు ప్రేక్షకులు ఇంకా కూడా ఇళయరాజా మ్యూజిక్ అంటేనే ఒక ఫీలింగ్ అని చెబుతూ ఉంటారు. అత్యధిక సినిమాలకు సంగీతం అందించిన వ్యక్తిగా గిన్నీస్ రికార్డ్, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇసాయి నాయగర్ వంటి ఎన్నో అవార్డులు ఆయన సొంతమయ్యాయి. ప్రస్తుతం కూడా ఆయన తన సంగీతం ద్వారా నిరంతరం మనల్ని మాయ చేసే విధంగా అందిస్తున్నారు. ఆయన పాటలు ఇప్పటికీ ఎప్పటికీ మనందరి ఫేవరెటే మరి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.